ఈ సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలు కామన్ థీమ్ మాత్రం ఎంటర్టైన్మెంట్. క్రితం పండగకి సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయ్యాక ఆ ఎంటర్టైన్మెంట్ ఫార్ములా అనే తోకతో ఈ సంక్రాంతి ఇదేద్దామని ఇన్ని సినిమాలు వస్తున్నాయి. ఆకట్టుకుంటాయో లేక కొట్టుకుపోతాయో చూద్దాం. కొన్ని సినిమాలు సంక్రాంతి రిలీజ్ కోసం ప్లాన్ చేసి వస్తే కొన్ని సినిమాలు సంక్రాంతికి సడన్ గా రిలీజ్కి వస్తున్నాయి. కొన్ని సినిమాలు 3 ఏళ్ల నుంచి చెక్కుతుంటే కొన్ని సినిమాలు ఏడాది కంటే తక్కువ టైంలోనే రెడీ అయ్యి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికీ చాలా సినిమాలు ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, హుక్ స్టెప్స్ అన్నీ వచ్చేసాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ పండుగ రిలీజ్ సినిమా గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ముందుగా January 9th రాజాసాబ్తో పండుగ సీజన్ మొదలవుతుంది. ఈ మూవీని 3 years నుంచి చెక్కుతున్నారు. ఇంతవరకు ఇచ్చిన కంటెంట్ ఏమీ అంచనాలు తగ్గట్టుగా అయితే లేదు. సినిమాలో అయినా ఆ కష్టం కనబడుతుందేమో చూద్దాం. హిందీలో అయితే ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఖర్చు పెట్టిన చాలే అని నిర్మాత అనుకున్నారో ఏంటో మరి తెలియదు. ప్రభాస్ కూడా ఈ సినిమా మేకింగ్ లో వేలు పెట్టారు అని పదే ప్రతి ఇంటర్వ్యూలో మారుతూ చెప్తున్నారు. తర్వాత అది బ్లేమ్గా మారకుండా ఉంటే బెటర్. చూద్దాం ఏమవుతుందో. పాటకు హుక్ స్టెప్ ఎంత అవసరమో సినిమాకి కూడా ఒక హుక్ డైలాగ్ అంతే అవసరం అనుకుంటా. అందుకే ఈ మధ్య అన్ని సినిమాలకి ఈ హుక్ డైలాగ్ని బాగా వాడుతున్నారు. అందులో భాగంగానే రాజాసాబ్ డైరెక్టర్ మారుతి తన ఇంటి అడ్రస్ ఇచ్చారు. ఆ ఇంటికి పూలు వస్తాయో లేకపోతే పోలీసులు వస్తారో చూద్దాం. తర్వాత Jan 12th రిలీజ్ అయ్యే ఇంకొక సినిమా మన శంకరవరప్రసాద్. సంక్రాంతి రిలీజ్ కోసమే చేసిన సినిమా ఇది. క్రింజికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎలా చెక్కారో మరి. ఇంతవరకు వచ్చిన కంటెంట్ విషయంలో మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. పాటలు బాగున్నాయి, కానీ ట్రైలర్ మాత్రం సినిమాలా కాకుండా సీరియల్లా కనబడుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. సీరియల్ ప్రేక్షకులను కూడా సినిమాకి రప్పించాలనే మంచి ప్రయత్నం అనుకుంటా. చూద్దాం. వింటేజ్ మెగాస్టార్ని చూస్తారు అని అందరూ అంటున్నారు, కానీ వింటేజ్ మెగాస్టార్ని చూసిన వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఆ ముసలోళ్ళు ఎవరు ఇప్పుడు సినిమాలకు రారు. కానీ ఆ వింటేజ్ చిరంజీవి ఇప్పుడున్న ప్రేక్షకులను కూడా అలరించగలరా లేదా చూద్దాం. ఇంకా January 13th రవితేజ గారు వస్తున్నారు. భర్త మహాశైలికి విజ్ఞప్తి అని రవితేజ వినయంగా తన ఏజ్కి తగ్గ పాత్రతో ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. రిలీజ్ అయిన పాటలు బాగున్నాయి, కానీ ట్రైలర్లో కామెడీ అంత బాగా పండలేదు. చాలా సంవత్సరాలుగా రవితేజ మన మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు, కానీ దండ మాత్రం ఎంచుకోలేకపోతున్నారు. దండ వేస్తామా లేక దండం పెడతామో చూద్దాం మరి. ఇంకా January 14th 2 మూవీస్ వస్తున్నాయి. ఒకటి అనగనగా ఒక రాజు. ఇందులో మన నవీన్ పోలిశెట్టి హీరో. ఈ రాజుని 3 సంవత్సరాలుగా చెక్కుంటూ వస్తున్నారు. నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకు 2 సినిమాలు హిట్ కొట్టాడు. ప్రతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు ఆయన. 3వ సినిమా హిట్ అయ్యేవాడికి ఆయన ముత్తాత అయిపోతారేమో చూద్దాం మరి. ప్రేక్షకులు పెట్టిన డబ్బులకి నేను న్యాయం చేస్తా, అందుకే ఇంత లేట్ అయింది, అందుకే ఇన్ని రోజులు పట్టింది అని ఆయన చెప్తున్నారు. న్యాయం చేస్తాడో లేక మనం అన్యాయం అయిపోతామో చూద్దాం. సడన్ గా రిలీజ్కి వచ్చిన మరొక సినిమా నారి నడుమురారి. సామాజ వర్గమన డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజ్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది. రైడర్ సినిమా టీజర్లో బక్క చిక్కన నక్కలా ఉన్న శర్వానంద్ ఈ మూవీ ట్రైలర్ మాత్రం చక్కగా ఉన్నారు. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. జాజికాయ అంటూ అలరించిన సంయుక్త, అఖిల్ ఏజెంట్ మూవీలో హీరోయిన్గా చేసిన సాక్షి వైద్య ఈ మూవీలో హీరోయిన్స్. ఈ ఇద్దరు భామల మధ్యలో శర్వానంద్ నలిగి మనల్ని ఎంటర్టైన్ చేస్తారో లేక ఈ ముగ్గురు కలిసి మనల్ని నలిపేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఈ సినిమాల రివ్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.